అందులోనూ ఏజే నెవర్. నీకసలు థ్యాంక్స్ చెప్పే ఛాన్సే లేదు. కావాలంటే మీరే చూడండి. వస్తున్నారు. హలో, మీ వాయిలన్నీ నేను కొత్తగా తయారు చేసి ఇచ్చాను. మీ ప్లేస్ లో ఎవరున్నా బిగ్ థ్యాంక్స్ చెప్తారు. మీరు కనీసం దాన్ని గుర్తించినట్టే వెళ్తున్నారు. ఇదే నా కట్టేసి. అయినా నీకు కూడా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టారా? నీకు కూడా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టారా? ఈ ప్రపంచంలో పుట్టారా? బేకారి. సేమ్ డైలాగ్ ఏజే కూడా చెప్పారు. నీకు థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టారా? చివర్లో మళ్ళీ బేకారి అని కూడా అన్నాడు. బద్రీనాథ్ గారు, ఇది ల్యాండ్. ఈ ఏరియాలోనే ఇటువంటి బిట్టు దొరకడం చాలా కష్టం. దాసుబాయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా బావలు సొంతంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు ఈ ల్యాండ్ అమ్మకానికి పెట్టావని తెలిసి నీ దగ్గరికే తీసుకొచ్చాను. నేను చాలాసార్లు నీకెలాంటి ఇష్యూస్ వచ్చినా సెటిల్మెంట్ చేసి పెట్టాను. ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఈ ల్యాండ్ని అతి తక్కువ ధరకు అమ్మేస్తున్నావు, అంతే. ఇంకేం మాట్లాడుకో. అదేంటి బద్రీనాథ్ గారు, మీ బావలు అంటున్నారు, వీళ్ళకి నేను ఎక్కువ రేటు చెప్తానా? ముందు ల్యాండ్ తీసేసుకొని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టమనండి. కావాలంటే ఫస్ట్ ఫ్లాట్ నేనే బుక్ చేసుకుంటా. అలా నోటి మాట మీద వద్దు, ఏదైనా పేపర్ మీద ఉండాలి. ముందే ఒక రేట్ అనుకోవాలి. దాసుబాయ్, విన్నావా? వీళ్ళెవరు అనుకున్నావు? ఏజే కొడుకులు. ఏదైనా లెక్క ప్రకారమే జరగాలి. చెప్పు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు. మీ దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానా? ఓ 5 కోట్లు ఇవ్వండి చాలు. ఏంటి బావా, ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. ఇక్కడ గజానికి అంత వాల్యూ లేదు బద్రి. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా డబుల్ అమౌంట్ అది. మీరు కాబట్టి అంత తక్కువ చెప్పాను. అవసరం లేదంటే చెప్పండి, వేరే పార్టీ రెడీగా ఉంది. సరే, మేము ఆలోచించుకొని చెప్తాం. నేను మాట్లాడి ఫోన్ చేస్తానులే దాసుబాయ్. నువ్వు అన్నంత కాకపోయినా కాస్త తగ్గాల్సిందే. పదండి. ఏమైంది? సారీ సార్, రికవరీ అవ్వట్లేదు. అయిందా? ట్రై చేస్తున్నా సార్. అవుతుందా? సారీ సార్, అవ్వట్లేదు. ఏమైంది? సారీ సార్, రికవరీ అవ్వట్లేదు. సారీ సార్, అవడం లేదు.
సారీ సార్, అవ్వట్లేదు. న్యాయానికి ల్యాండ్ లేదు, నిజాయితీకి స్టూల్ లేదు, మంచితనానికి సీజన్ లేదు, బాను లాంటి మనిషికి వాల్యూయే లేదు. ఎంత కష్టపడ్డాను. పగలు కొట్టడం ఈజీ, కానీ అతికించడం కష్టం. ఆ ఏజీ కూడా అతికించాడు వాళ్ళని. మేజర్ యాక్సిడెంట్ అయిన వాళ్లకు వేసిన బ్యాండేజ్ లాగా. ఎంత లైట్ గా తీసుకున్నాడు. తిట్టినందుకు సారీ చెప్పలేదు, వాళ్ళని అందంగా మార్చినందుకు థ్యాంక్స్ చెప్పలేదు. పైగా ఆయన కోడల ముందు నా పరువుని టైర్లో గాలి తీసేసినట్టు తీసేస్తాడా? ఆకలిసినప్పుడు ఎలా మండుతుందో నా కడుపు అలా మండుతుంది. ఏదో ఒకటి చేయకపోతే నా కసి తీరదే. ప్రపంచంలో పుట్టారా? రౌడీ రాథోడ్. పాయిజన్ పరందా. కేడి కిలాడి. చిచి, నాకు తిట్లే రావడం లేదే. నా కసి తీరాలంటే ఎలా తిట్టాలి? ఎస్, రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఇంకేసురుడు తెలీదే. ఈ గురుడు బ్రతికిపోతున్నాడే. ఉప్పు లేని పప్పు, చక్కెర లేని కాఫీ, బాను బాణాలు లేవు, తిట్లు లేవు. ఏంటిది? ఏం చేస్తున్నావు? ఇల్లు అనుకున్నావా? స్కేటింగ్ క్లబ్ అనుకున్నావా? అయినా నా వస్తువులు అసలు టచ్ చేయొద్దని చెప్పాను కదా. నీకు అసలు ఎంత తిట్టినా బుద్ధి రాదా? నీకన్నా చిన్నపిల్లలు అయ్యో కొడతారన్న భయంతోనన్నా అలా తగ్గిస్తారు. నీకు ఆ భయం కూడా లేదు. మా జయమ్మ గారాబం చేసి మరీ చెడగొడుతుంది. అసలు నిన్ను కాదు అనాల్సింది. నిన్ను ఉండనిచ్చినందుకు నన్ను నేను అనుకోవాలి. బేకారి. మీకు ఇలా ఆపకుండా ఎంత ఫ్లోలో ఇన్ని తిట్లు ఎలా వస్తాయి? ప్రాక్టీస్ వల్ల వస్తాయా? ఇంకెక్కడైనా నేర్చుకున్నారా? నాచురల్ గానే మీకు ఫ్లోలో వస్తుందా? ఎక్కడైనా కోచింగ్ సెంటర్ ఉందా? చెప్పండి. ఇలాంటి విచిత్రమైన తిట్లు ఎక్కడ నేర్చుకున్నారు? ఎందుకు? నాకు ఒకటి రావడం లేదు. ఎందుకు? ఎందుకంటే మీకు వస్తున్నాయి, నాకు రావడం లేదు. లోపం ఎక్కడుందా అని ఆలోచిస్తున్నాను అంతే. ఏడ్చావు. ఈ ప్రపంచంలో నిన్ను తిట్టేవాళ్లే తప్ప నువ్వు తిట్టేవాళ్ళు ఎవరు లేరులే. కూర్చోడానికి కుర్చీ లేదు కాబట్టి. ఏం కావాలి నీకు? మీకు మార్చింగ్ వచ్చా? ఏప్రిలింగ్ కూడా వచ్చు. పిచేమూట్ అంటే తెలుసా? తెలిస్తే
ఒక్కసారి వెనక్కి తిరిగి మార్చింగ్ చేస్తే చూడాలనుంది. నువ్వు సైక్లింగ్ చేస్తూ ఇంటికి వెళ్తుంటే చూడాలనుంది. బేకారి. తప్పుకో తప్పుకో. గుండా గురునాథం, రౌడీ రాథోడ్, పాయిజన్ పరందాం. ఏమైంది? మొదటిసారి ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు మీ మొహాల్లో కనిపించట్లేదేంటి? అంత డబ్బు మా వల్ల కాదు బద్రి. ఇంకేదైనా తక్కువ పెట్టుబడి పెట్టే బిజినెస్ ఉంటే చెప్పు. అప్పుడు మీరు రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు తీసుకొని కర్రీ పాయింట్ పెట్టుకోండి. మీకు చేతనయ్యేది అదొక్కటే. నువ్వు సలహా ఇస్తావని నిన్ను అప్రోచ్ అవుతున్నావు. ఇలా ఎగతాళి చేయడం కరెక్ట్ కాదు. మరి లేకపోతే ఏంటి? ఏజే కొడుకులయ్యుండి మీరు డబ్బు విషయంలో ఇంత నిస్సహాయంగా చేతులెత్తేశారు. ఫన్నీగా ఉంది వినడానికి. ఆ బాను మిమ్మల్ని లండన్లో తప్పేం లేదు. ఇవన్నీ కాదు, నువ్వు మాకు వీలైతే అడ్వైస్ చేయి, లేదంటే మాకు తోచిందేదో మేం చూసుకుంటాం. ఏజే కుటుంబాన్ని ముక్కలు చేయడానికి నాకు దొరికిన కత్తులు రా మీరు. మిమ్మల్ని నా గ్రిప్లో నుంచి ఎలా దాటిపోనిస్తాను? రానయ్య వెళ్దాం. మనకు మరీ అంత తెలివితేటలు లేవనుకుంటున్నాడు. మనమేంటో మనమే ప్రూవ్ చేసుకుందాం. ఆగండి బావలు. బామ్మర్దిని కాబట్టి ఆట పట్టిస్తున్నాను. మా సిస్టర్స్ బాగుంటే అంతకంటే మాకు కావాల్సింది ఏముంటుంది? సరే, అడ్వైస్ కావాలంటే తప్పకుండా ఇస్తాను. ఏం చేయాలో చెప్పు. మీరు ఫాస్ట్గా ఎదగాలంటే మాత్రం కన్స్ట్రక్షన్ బిజినెసే కరెక్ట్. మరి డబ్బు? మీకు డబ్బు కావాలంటే సర్దుబాటు చేసేవాడు ఒకడు ఉన్నాడు. కానీ వాడు కొంచెం డేంజరస్ పర్సన్. అంటే డబ్బు ఎలా ఇస్తాడో అలాగే డబ్బు వసూలు చేసుకుంటాడు. అడ్రస్ చెప్తాను, మీరే వెళ్ళండి. కాకపోతే ఒకటి, మీరు సక్సెస్ అయినా నా పేరు చెప్పొద్దు, ఫెయిల్ అయినా నా పేరు బయట పెట్టద్దు. ఎందుకంటే ఆ ఏజెంట్ నేను మిమ్మల్ని చెడగొట్టాను అనుకుంటాడు. లేదు లేదు, నీ పేరు బయటికి రాదు. గుడ్. నా చేతికి మట్టంటుకోకుండా ఏజే కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఈ బావలు బకరాల్లా దొరికారు. మీ బావా ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్లారు కదా, దాని గురించి చెప్పడానికేమో.
చెప్పండి. ల్యాండ్ కొనడానికి అమౌంట్ కావాలి. అందుకోసం మనీ లెండర్ దగ్గరికి వెళ్తున్నాం. మీ ఇద్దరు కూడా వచ్చి సంతకాలు చేయాలి. ఓ, మేము ఆల్రెడీ మేకప్ కూడా వేసుకుని రెడీగా ఉన్నాం. వచ్చేస్తాం. ఎక్కడికి రావాలి? ఓకే, మేము వచ్చేస్తాము. జాగ్రత్త, దక్ష వదినకు మాత్రం డౌట్ రాకూడదు, సరేనా? అది మేం చూసుకుంటాము. మాయ చేసి బయటికి రావడం ఈ మాయకి నేర్పాలా? సంతకాల కోసం మనం కూడా వెళ్ళాలంట. దక్షకకి తెలియకుండా జారుకోవాలి. పద పద. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? బ్యూటీ పార్లర్ కక్క. వెళ్ళి వారం కాలేదు. వారం తర్వాత మళ్ళీ రమ్మంది కదక్కా. మరి నన్ను పిలవలేదు? నీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదక్కా. నువ్వన్నీ న్యాచురల్ ప్యాక్స్ వేసుకుంటావు. పెట్టుకున్నావు. ఇది ఖచ్చితంగా నీకు నువ్వు చేసుకున్న అలంకరణ మాత్రం కాదు. ఇదేదో ఏజీ నీకిచ్చిన పనిష్మెంట్ లో ఉంది. నువ్వే ఏదో పిచ్చి పని చేసి రెచ్చగొట్టుంటావు. అయ్యో, ఏదైతే ఏంటి, ఈ గెటప్ నీకు బాగా సూటబుల్ గా ఉంది. ఇలాగే కంటిన్యూ అయిపో. మీరు నవ్వడం ఆపేస్తే నేను ఒక మాట చెప్తాను. ఏజే మీకు మామగారు అయినప్పుడు భాను మీకు అత్తగారి స్థానంలో ఉంది. అత్తామామలు తగాదాలు పడుతుంటే దాన్ని మీరు అలుసుగా తీసుకుని గేలి చేయటం కరెక్ట్ కాదు. ఏ ఇంట్లోనైనా సరే భార్యాభర్తలు తగాదాలు పడుతుంటే మిగిలిన వారంతా ఇలా నవ్వకూడదు. వీలైతే ఇద్దరికీ సర్ది చెప్పాలి, లేదంటే ఒక్కరినైనా సర్దుకుపోమ్మని చెప్పాలి. గొడవ పడే భార్యాభర్తల్ని కలిపిన వాళ్లకి కన్యాదాన ఫలం దక్కుతుందంటారు. భార్యాభర్తల్ని విడదీయాలనుకున్న వాళ్లకు ఆ పాపం వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలో వెంటనే తగులుతుందంటారు. మీరు వీళ్ళని కలపకపోయినా పర్వాలేదు, భానునిలా అవమానించకండి. ఇలా చేస్తే మిమ్మల్ని ఏజే కూడా క్షమించడు. రా భాను. భాను జయమ్మని బాగా బుట్టలో వేసుకుంది. మనకి పాపం తగులుతుందంట. అది వెంటనే తగులుతుందంట. నీ ముందు నేను చెప్పిన మాటలన్నీ ప్రగల్భాల్లా కనిపిస్తున్నాయా? నీ అన్న అసముద్రుల్లా కనిపిస్తున్నాడా? సాక్ష్యం దొరికినా దాన్ని ఉపయోగించుకోవడం తెలియక
లేదు బాను, నేను నా చెల్లికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేను. ఏమిటి ఏమైంది?